హలో అందరికీ. ఈరోజు నేను చెప్పేదొచ్చి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే జరుగుతూ ఉంటుంది. 99% అయితే ఇలానే జరుగుతుందండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అందరికీ ఉపయోగపడే పని చేస్తూనే ఉంటాం. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు అనే రోజులు ఇవి. అన్ని రకాలుగా కూడా మనమే పూజ చేయాల్సి ఉంటుంది. ఉదయం పూజ చేయాలి, సాయంత్రం పూజ చేయాలి. ముఖ్యంగా ఇంట్లో ఆడవారు దీపారాధన పూజ అనేది చేయకూడదు అని శాస్త్రాల్లో చెప్తున్నారు. అదేవిధంగా ఇంటికి దిష్టి తీయకూడదు, గుమ్మడికాయ కొట్టకూడదు, టెంకాయ కొట్టకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. శాస్త్రాలలో కూడా ఏవే చెప్తూ ఉంటారు. అంత దూరం ఎందుకండి? ఒక్క దీపారాధన కూడా యజమాని చేస్తే చాలా మంచిది అంటారు. మన భర్త కానివ్వండి, మామయ్య కానివ్వండి, లేదు అనుకుంటే తండ్రి. ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, ఇంట్లో సంపద బాగా వస్తుంది, ఎటువంటి తగాదాలు లేకుండా ఉంటాయి అని శాస్త్రాలలో చెప్తుంది. అన్ని పనులు చేసి కూడా మనం దీపారాధన ఒత్తులు వేసి, నూనె పోసి, కడ్డీలు పెట్టి, కర్పూరం పెట్టి, సాంబ్రాణి పెట్టి, అన్నీ పెట్టి, అగ్గి పెట్టి వెలిగించి ఇచ్చినా కూడా మన యజమానికి అంటే మన భర్తకి కానివ్వండి ఇచ్చినా కూడా ఎంతసేపు కానీ టైం అవుతుంది, నేను వెళ్ళాలి అనే రోజులు ఇవి. ఇంట్లో పూజకి అన్నీ సిద్ధం చేసి మ్యాచ్ బాక్స్ ఇచ్చి దీపం పెట్టండి అని చెప్పినా కూడా పెట్టలేరు. ఎందుకంటే మనం ఐశ్వర్యవంతులు ఎక్కడ అయిపోతామేమోనని భయం యజమానికి. అంతే కదండి, ఇంట్లో అన్ని పనులు మనమే చూసుకుంటూ దీపారాధన కూడా మనమే చూసుకుంటూ ఉంటాము. ఆ దీపం మీద వాళ్ళు పెట్టడం వల్ల ఇంట్లో ఎంత మంచి కలుగుతుంది, మంచి జరిగే పనులు ఎవ్వరూ చేయరు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? మా ఇంట్లో అయితే పక్కా ఇదేనండి. ఒక్కరోజు కూడా దీపం పెట్టమంటే పెట్టారు. ఏదో వాళ్ళ ఆస్తులేయో కరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడవారే పని చేయాలి, ఆడవారి అన్ని పనులు చూసుకోవాలి. కానీ మీరేం చేశారు అని అంటారు చూడండి, ఆ క్షణంలో వచ్చే కోపం మామూలుగా ఉండదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం, ఎవ్వరి మీద మనం ఆధారపడకుండా మన పని మనం చేసుకోవాలి.